ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీ మద్యం కల్లు ఏరులై పారుతోంది. ఎక్సైజ్ వ్యవస్థ ఉదాసీనతతో మద్యం వ్యాపారులదే ఇష్టారాజ్యమవుతోంది. మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లపై నిఘా పెట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. కల్తీ లిక్కర్కి ఇద్దరు వ్యక్తులు బలైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మద్యం, కల్లు వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. వీరికి రాజకీయ నాయకులు, అధికారులు అండగా ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ మాఫియా కట్టలు తెంచుకుంటుంది. పట్టణం నుంచి పల్లె వరకు కల్తీ లిక్కర్ 3 ఫుల్లులు 6 పెగ్గుల్లా కొనసాగుతుంది. ప్రజలు ప్రాణాలు సైతం పట్టించుకోకుండా పబ్లిక్ లోని షాపులు పెట్టి మరీ కల్తీ లిక్కర్ను దర్జాగా సీల్ చేస్తున్నారు. ఓ సిండికేట్ గా మారి ప్రభుత్వ అధికారులను గురుడి కొట్టిస్తున్నారు. అక్కడ ఇక్కడనే తేడా లేకుండా గల్లీకో నకిలీ లిక్కర్ దందాను నడుపుతున్నారు. కల్తీ మద్యం ఒక్కటే కాదు, కల్తీ కల్లును సైతం తయారు చేసి మందుబాబుల పాలిట యముడ్లా మారారు కల్తీ కేటుగాళ్లు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ కల్లు దర్శనమిస్తుంది. ఒరిజినల్ కి ఏమాత్రం తేడా లేకుండా కల్తీ కల్లును కెమికల్స్ తో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా కల్లు కాంపౌండ్ లో ఎక్కువగా క్లోరోహైడ్రేట్ పదార్థాన్ని వాడుతున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని కల్తీ కల్లును తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ కల్లు తాగిన పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల నాగర కర్నూలులో ఓ మద్యం దుకాణంలో లిక్కర్ తాగి 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కల్తీ లిక్కర్ తాగటం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో 2 వ్యక్తులు చనిపోతేనే గాని ఎక్సైజ్ శాఖ కదలని పరిస్థితి ఉన్నదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ శాఖ ఆ మద్యం దుకాణం నుంచి నమూనాలు సేకరించి ఆ నమూనాలను ల్యాబ్కు పంపించి చేతులు దులుపుకుంది ఎక్సైజ్ శాఖ. నిజానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 312 కల్లు డిపోలకు ఎక్సైజ్ శాఖ లైసెన్సులు ఇచ్చింది. 772 మంది లైసెన్సుదారులు కల్లు విక్రయించుకోవచ్చు. మొత్తంగా అనుమతి ఉన్న కల్లు కాంపౌండ్లకు మించి కాంపౌండ్లు నడుస్తున్నాయి. ప్రతి నెల అధికారులకు మామూలు వెళుతూ ఉండడంతో నిర్వాహకులు కల్తీ కల్లు విక్రయిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారుగా 230 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మద్యం దుకాణాల్లో యథేచ్ఛగా కల్తీ లిక్కర్ను విక్రయిస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలకు ఓ మద్యం వ్యాపారి వీటిని సరఫరా చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధానంగా చీఫ్ లిక్కర్తో కల్తీ ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీతోటి మండలంలో కల్తీ మద్యం తయారు చేస్తూ ఒకరు పట్టుబడ్డారు. మహబూబ్ నగర్ లో గతంలో కల్తీ మద్యం ట్యాంకులు లభ్యమయ్యాయి. కొన్నేళ్లుగా కల్తీ మద్యానికి అడ్డుకట్ట పడగా మళ్లీ ఇటీవల ఈ వ్యాపారం చాప కింద నీరులా సాగుతోంది. ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి కీలక భూమిక పోషిస్తున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఓ ముఖ్య నేత ఆశీస్సులుండడంతోనే ఆయన చెప్పిందే వేదంగా మారింది. ప్రతి నెల కల్లు మద్యం దుకాణాల్లో నుంచి లక్ష్యాలు పెట్టి మరీ వసూలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కల్లు మద్యం దుకాణాల్లో యథేచ్ఛగా కల్తీ జరుగుతున్నా చర్యలు తీసుకుని పాపాన పోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా ప్రజలు ప్రాణాలు కాపాడవలసిన అధికారులే లంచాలకు అలవాటు పడి కల్తీలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.